ఈరోజు మనం 4th క్లాస్కి ఇంగ్లీష్ లెసన్ ఒకటి చెప్పుకుందాం. అది ద మ్యాజిక్ ఫిష్. ద మ్యాజిక్ ఫిష్. ఫిష్ అంటే మనకు తెలుసు కదా, ఫిష్ అంటే చేప. ఫిష్ అంటే చేప. మ్యాజిక్ అట. మ్యాజిక్ ఎప్పుడైనా పేరు విన్నారు కదా. మ్యాజిక్ చేయడం అంటే మాయ, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్పడాన్ని మ్యాజిక్ అంటాం. మీరు చూసుంటారు కదా. అలాంటిది మ్యాజిక్ ఫిష్ గురించి చెప్దాం. అభిరామ్ వాజ్ ఎ ఫిషర్ మ్యాన్. అభిరామ్ వాజ్ ఎ ఫిషర్ మ్యాన్. ఆయన పేరేం పేర్రా? అభిరామ్ వాజ్ ఏ ఫిషర్ మ్యాన్. ఫిషర్ మ్యాన్ అంటే మనకు తెలుసు, జాలర్వాడు. చేపలు పట్టేవాడిని జాలర్ అంటాం. ఇంగ్లీష్లో ఫిషర్ మ్యాన్ అని చెప్తాం. హీ లివ్డ్ with his wife in a little hut near the sea. He lived. Lived means, lived అంటే అర్థం ఏంటి? lived అంటే అర్థం ఏంటి చెప్పండి? నివసించడం. lived అంటే నివసించడం. ఎక్కడ నివసించేవాడట? he lived with his wife in a little hut. in a little hut. లిటిల్ అంటే అర్థం తెలుసు కదా. లిటిల్ అంటే చిన్న. హట్ అంటే గుడిసె. చిన్న గుడిసెలో ఉండేవాడు. ఎక్కడ? నియర్ ద సీ. సముద్రం ఒడ్డున ఒక చిన్న పాకలో తన భార్యతో పాటు ఈ అభిరామ్ అనేవాడు ఉండేవాడు. హీ వెంట్ డౌన్ టు సీ every day to catch fish. every day he went down. ప్రతిరోజు. every day అంటే ప్రతిరోజు కూడా ఈయన చేపలు పట్టడానికి వేట కోసమని ప్రతిరోజు సముద్రం దగ్గరికి వెళ్ళేవాడు. వన్ డే ఏం మాట్లాడతారు? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? వన్ డే ఎ స్ట్రేంజ్ థింగ్ హ్యాపెండ్. వన్ డే మనకు తెలుసు. వన్ డే అంటే ఒకరోజు. వన్ డే అంటే ఒకరోజు. హ్యాపెండ్. హ్యాపెన్ అంటే జరగడం. వన్ డే హ్యాపెండ్ ఏ స్ట్రేంజ్. స్ట్రేంజ్ అంటే క్రొత్త. STRANGE. స్ట్రేంజ్ అంటే అరుదైన, కొత్తది, ఎప్పుడు వింత. దీన్ని స్ట్రేంజ్ అనే దీంట్లో మనం యూజ్ చేస్తాం. స్ట్రేంజ్ థింగ్ హ్యాపెండ్. ఏం జరిగిందట? హీ కాట్ ఎ బిగ్ గోల్డెన్ ఫిష్ ఇన్ హిజ్ నెట్. హీ కాట్. హూ కాట్ ద గోల్డెన్ ఫిష్? ఇక్కడ ఎవరు చేపను పట్టారు మనకి? ఎవరు? ఆయన పేరేం పేరు? అభిరామ్. ఎవరు పట్టారు ఇది? అభిరామ్ కాట్ ఎ బిగ్ ఫిష్. ఏ బిగ్ ఫిష్. అది ఎలాంటిదట? ఏ గోల్డెన్ బిగ్ ఫిష్. ఏ గోల్డెన్ బిగ్ ఫిష్. గోల్డ్ అంటే మనకు తెలుసు. గోల్డ్ అంటే చెప్పండి. గోల్డ్ అంటే బంగారం. గోల్డెన్ ఫిష్ బంగారం లాంటిది అన్నమాట. బంగారం లాంటి చేపని ఈయన పట్టాడట. వెన్ అభిరామ్ టుక్ ద ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. అవుట్ ఆఫ్ వాటర్. ఎప్పుడైతే ఆ నీళ్ళలో నుంచి చేపని అవుట్ ఆఫ్ వాటర్ బయటికి తీసాడో, వెన్ అభిరామ్ టుక్ ద ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ద ఫిష్ బిగేన్ టు స్పీక్. ద ఫిష్ బిగేన్ టు స్పీక్. స్పీక్ అంటే స్పీక్ మీనింగ్ ఏంటి చెప్పండి? స్పీక్ అంటే అర్థం ఏంటమ్మా? మాట్లాడడం. స్పీక్ అంటే మాట్లాడడం. ఒక్కసారి ఎప్పుడైతే చేపను బయటకు తీయడం తీసాడో వెంటనే ద ఫిష్ బిగేన్ టు స్పీక్. వింతే కదా, చేప ఎక్కడైనా మాట్లాడదు కదా. మాట్లాడిందట. ఓ ఫిషర్ మ్యాన్ ప్లీజ్ లెట్ మీ గో. ప్లీజ్ లెట్ మీ గో. ఓ ఫిషర్ మ్యాన్, దయచేసి నన్ను వదిలే. లెట్ మీ గో, నన్ను విడిచిపెట్టే. అభిరామ్ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. అభిరామ్ వాజ్ వెరీ సర్ప్రైజ్డ్. సర్ప్రైజ్డ్ అంటే
మీకు ఏదైనా కొత్త విషయం జరిగినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? ఆశ్చర్యంగా. ఎలా ఫీల్ అవుతారు? సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యం. సర్ప్రైజ్డ్. హూ సర్ప్రైజ్డ్? అభిరామ్. వై హీ సర్ప్రైజ్డ్? వై హీ సర్ప్రైజ్డ్? The fish has begun to speak with Abhiram, then he surprised. Abhiram was very surprised. He was a kind man. He was a kind man. Kind means, kind ante daya. Kind ante daya. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? కైండ్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? అన్కైండ్. దయ లేకుండా ఉండడం. అదే క్రూయల్. క్రూయల్ అంటే మూర్ఖంగా ఉండడం. దానికి ఆపోజిట్ వర్డ్. ఇప్పుడు వీడు చాలా దయగల మనిషి అట. హీ వాజ్ ఎ కైండ్ మ్యాన్. హీ లెట్ ద ఫిష్ గో. హీ లెట్ ద ఫిష్ గో. చేపని విడిచిపెట్టేశాడు. అభిరామ్ వెంట్ హోమ్ ఎంటీ హ్యాండెడ్. చేపను విడిచిపెట్టిన తర్వాత ఏం చేశాడు? అభిరామ్ వెంట్ హోమ్. హోమ్ అంటే ఇల్లు. వెంట్ అంటే వెళ్ళాడు. వెంట్ హోమ్ విత్ ఎంటీ హ్యాండెడ్. ఎంటీ, EMPTY. ఎంటీ అంటే ఎంటీ. ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ. ఎంటీ అంటే ఖాళీ. దీనికి ఆపోజిట్ వర్డ్ చెప్పండి. ఎంటీకి ఫుల్. ఎంటీకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఫుల్. He went to home empty handed. He told his wife about the fish. He told his wife. జరిగిందంతా వైఫ్తో చెప్పాడట. వైఫ్ అంటే మనకు తెలుసు కదా, వైఫ్ అంటే భార్య. భార్యతో చెప్పాడట ఏం జరిగింది, మొత్తం జరిగిందంట. చేప దొరకడం, చేపని మళ్ళీ విడిచిపెట్టేయడం, ఆ మాట్లాడటం అన్నీ చెప్పాడట. హిజ్ వైఫ్ వాజ్ వెరీ గ్రీడీ అండ్ అన్కైండ్. గ్రీడీ, GREEDY. గ్రీడీ మీన్స్ అత్యాశ, దురాశ పర్రాలన్నమాట. గ్రీడీ దురాశ గల మనిషి. అండ్ అన్కైండ్, ఇందాక కైండ్ అంటే దయగలడని చెప్పాం. వాడు కైండ్ మ్యాన్. వాళ్ళ మిస్సెస్ ఏంచి, వాళ్ళ భార్య ఏంచి అన్కైండ్ అండ్ గ్రీడీ, ఆశపర్రాలు, ఎక్కువ ఆశ ఉన్న మనిషి అన్నమాట. ఏం చెప్తుంది చూడండి. ఫూలిష్ మ్యాన్, వై డిడ్ యూ లెట్ ద ఫిష్ గో? ఏ ఫూలిష్ మ్యాన్, వై డిడ్ యూ లెట్ ద ఫిష్ గో? ఎందుకు చేపను విడిచిపెట్టేశావు? నీకు అసలు బుర్ర ఉందా అని అడిగిందట. గో బ్యాక్ టు ద సీ, గో బ్యాక్ టు ద సీ అండ్ కాల్ ద ఫిష్, అండ్ కాల్ ద ఫిష్. నువ్వు ముందు సముద్రం దగ్గరికి వెళ్ళి ముందు చేపను మళ్ళీ పిలుచుకురా, పిలు బయటికి అని చెప్పిందట. కాల్ అంటే మీకు తెలుసు కదా, CALL. కాల్ అంటే పిలవడం, పిలిచి నువ్వు చెప్పు అని చెప్పిందట. ఇట్ మస్ట్ బి ఏ మ్యాజిక్ ఫిష్. అది ఒక మాయగల చేప అయి ఉండొచ్చు. అది మాయగలగా చేప అయి ఉండొచ్చు. ఇట్ మస్ట్ బి ఏ మ్యాజిక్ ఫిష్. ఆస్క్ ద ఫిష్ టు గ్రాంట్ అస్ ఏ బిగ్ హౌస్ విత్ ఏ హ్యూజ్ గార్డెన్. నువ్వు వెళ్ళి ముందు చేపని అడుగు. ఏమడుగుతావు? గ్రాంట్ ఏ బిగ్ హౌస్. ఏ బిగ్ హౌస్. హౌస్ అంటే ఏంటి? బిగ్ హౌస్, పెద్ద ఇల్లు. విత్ హ్యూజ్ గార్డెన్. హ్యూజ్ అంటే ఎక్కువ. ఇది కూడా పెద్ద అని అర్థంలోనే వాడతాం. హ్యూజ్ గార్డెన్, పెద్ద గార్డెన్, పెద్ద తోట ఉండే ఒక పెద్ద బంగ్లాని అడుగు అని చెప్పారు. హూ టోల్డ్ దీస్ వర్డ్స్? ఎవరు చెప్పారు ఈ మాటలు? అభిరామ్స్ వైఫ్ టోల్డ్ హిమ్ టు గో బ్యాక్ టు ద సీ అండ్ కాల్ ద ఫిష్ అండ్ గ్రాంట్ అండ్ ఆస్క్ టు గ్రాంట్ ద బిగ్ హౌస్ విత్ ఏ హ్యూజ్ గార్డెన్. ఒక పెద్ద ఇల్లు, పెద్ద తోట ఉండే, ఒక గార్డెన్ ఉండేదాన్ని అడగమనమని వాళ్ళ భార్య మళ్ళా చెప్పింది. సో అభిరామ్ వెంట్ బ్యాక్ టు ద సీ అండ్ కాల్డ్ ద ఫిష్. సో అంచేత వాళ్ళ ఆవిడ చెప్పింది కాబట్టి వీడు మరలా
తిరిగి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి కాల్డ్ ద ఫిష్, చేపని పిలిచాడట. ఓ ఫిష్ ప్లీజ్ గ్రాంట్ మీ ఏ విష్. ఓ ఫిష్ ప్లీజ్ గ్రాంట్ మీ ఏ విష్. విష్ మీన్స్, విష్ అంటే కోరిక. నాకు ఒక చిన్న కోరిక ఉంది, దాన్ని నువ్వు తీర్చవా, దానికి గ్రాంట్ చేయవా అని అడిగాడట. ద ఫిష్ పాప్డ్ అప్ ఇట్స్ హెడ్ అవుట్ ఆఫ్ ద బ్లూ సీ అండ్ సెడ్. ద ఫిష్ పాప్డ్ అప్, ఆ నోరు ఉంటుంది కదా సముద్రంలోంచి, నోరు ఇలా మీదకి, మూతి అంటాం కదా, చేప మూతి ఇలా మీదకి తీసుకొచ్చి పెడుతూ ఏమని అడిగిందట, లెట్ మీ నో యువర్ విష్, లెట్ మీ నో యువర్ విష్, ముందు నీ కోరిక ఏంటో తెలుసుకొని చెప్పు అని అడిగితే, ఐ వాంట్ ఎ బిగ్ హౌస్, ఐ వాంట్ ఎ బిగ్ హౌస్ విత్ ఎ హ్యూజ్ గార్డెన్ ఫర్ మై వైఫ్. ఐ వాంట్ ఎ బిగ్ హౌస్ విత్ ఏ హ్యూజ్ గార్డెన్ ఫర్ మై వైఫ్. నా భార్య కోసం ఒక పెద్ద ఇల్లు, అలాగే పెద్ద తోట ఉండే ఒక పెద్ద బంగ్లా కావాలి అని అడిగాడట. అడిగితే, గో బ్యాక్ హోమ్ యువర్ విష్ ఈజ్ గ్రాంటెడ్. నువ్వు ఇంటికి వెళ్ళిపో. గో బ్యాక్, గో బ్యాక్ అంటే వెనక్కి వెళ్ళిపో. గో బ్యాక్ యువర్ విష్ వాజ్ గ్రాంటెడ్. నీవు అడిగిన కోరికని నేను తీరుస్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పిందట. ఎవరు చెప్పారు ఈ మాటలన్నీ? హూ సెడ్ దీస్ వర్డ్స్? ద గోల్డెన్ ఫిష్ సెడ్ టు అభిరామ్. అభిరామ్తో ఆ చేప, ఆ గోల్డెన్ చేప చెప్పిందట. అభిరామ్ వెంట్ బ్యాక్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ హిజ్ లిటిల్ హట్. వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. అభిరామ్ వెంట్ బ్యాక్, వెనక్కి వెళ్ళిపోయాడు. ఇన్ ద ప్లేస్ ఆఫ్ హిజ్ లిటిల్ హట్, ఇంతకు ముందు ఉన్న చిన్న గుడిసె స్థానంలో, హి సా ఎ బిగ్ హౌస్ విత్ ఎ గార్డెన్. హి సా ఎ బిగ్ హౌస్ విత్ ఎ గార్డెన్. అక్కడికి వెళ్ళి చూడగానే తన పాత పాక స్థానంలో ఒక పెద్ద ఇల్లు, పెద్ద గార్డెన్ తోటి ఉందట. వాట్ ఎ బ్యూటిఫుల్ హౌస్, వాట్ ఎ బ్యూటిఫుల్ హౌస్. వాట్ ఏ బ్యూటిఫుల్ హౌస్. హీ సెడ్ టు హిమ్సెల్ఫ్, తనంతట తానే చెప్పుకున్నాడట. హిమ్సెల్ఫ్, హిమ్ అంటే అతడు, అతను, నీ అని. హిమ్సెల్ఫ్ తనంత తానుగా, తనకి తానుగా చెప్పుకున్నాడట. తనంతట తానే, వాడంతట వాడే చెప్పుకున్నట. అమ్మో ఎంత పెద్ద ఇల్లు అని అనుకున్నట. సమ్ డేస్ పాస్డ్, సమ్ డేస్ పాస్డ్. పాస్డ్ అంటే గడిచిపోవడం, పాస్డ్ అంటే గడిచిపోవడం. పాస్డ్ అంటే ఒక్కొక్కసారి చనిపోవడం కూడా వస్తుంది, ఒక్కొక్కసారి 10th పాస్ అయ్యాము అన్న అర్థంలో కూడా మనం వాడుకోవచ్చు. ఇక్కడ ఈ పాస్డ్ అంటే కొన్ని రోజులు గడిచే. సమ్ డేస్, సమ్ డేస్ మీన్స్ కొన్ని రోజులు గడిచే. అభిరామ్స్ వైఫ్ ఫోర్స్డ్ హిమ్ అండ్ సెడ్. అభిరామ్స్ వైఫ్ ఫోర్స్డ్, FORCED, ఫోర్స్డ్ అంటే బలవంతం చేసిందట. దేనికి బలవంతం చేసిందో చూద్దాం. ఫోర్స్ అంటే బలం, ఫోర్స్డ్ అంటే బలవంతం చేసింది. ఏమని? దిస్ హౌస్ ఈజ్ నాట్ ఇనఫ్, దిస్ హౌస్ ఈజ్ నాట్ ఇనఫ్. ఇనఫ్ అంటే చాలినంత, నాట్ ఇనఫ్ ఇల్లు సరిపోవడం లేదు. దిస్ హౌస్ ఈజ్ నాట్ ఇనఫ్. ఇనఫ్ అంటే అర్థం సరిపడినంత, ENOUGH. ఇనఫ్ అంటే సరిపోయినంత. కానీ ఇవేం చెప్తుంది? దిస్ హౌస్ ఈజ్ నాట్ ఇనఫ్. ఐ వాంట్ టు లివ్ ఇన్ ఏ ప్యాలెస్. ఇంతకుముందు బంగ్లా అడిగింది, ఒక పెద్ద ఇల్లు అడిగింది. కానీ ఇప్పుడు తనకి ఆ బంగ్లా, ఆ ఇల్లు సరిపోవలేదట. నాకు ఇప్పుడు ప్యాలెస్ కావాలి అని అడిగింది. ప్యాలెస్ అంటే పెద్ద కోటలాంటిది, ఇంద్రభవనం లాంటిది అనమాట. నాకు ఇది చాలేదు, ఈసారి ఒక ప్యాలెస్ని అడుగు అని చెప్పింది. గో అండ్ ఆస్క్ ద ఫిష్ ఫర్ ఎ ప్యాలెస్. గో అండ్ ఆస్క్ ద ఫిష్ ఫర్ ప్యాలెస్. ప్యాలెస్ కోసం నువ్వు మళ్ళీ వెళ్ళి ఒకసారి చేపను అడుగు అని చెప్పిందట. సో అభిరామ్ వెంట్ బ్యాక్ టు ద సీ. ఇంతకు ముందులాగే మళ్ళీ కూడా పాపం అభిరామ్ ఏం చేశాడు? మళ్ళీ
తన భార్య కోరికను తీర్చడం కోసం ఎక్కడికి వెళ్ళాడు? ఫిష్ దగ్గరికి వెళ్ళి దేనికోసం అడగడానికి వెళ్ళాడు. ఏం అడగాలని ఈసారి వెళ్ళాడు? ప్యాలెస్. ఇంతకుముందు వాడు కోరుకున్నది కోరికేటి? ఇంతకుముందు ఒక బంగ్లా అడిగాడు, ఇప్పుడు ప్యాలెస్ కోసం అడిగాడు. ఇవన్నీ ఎవరు అడగమంటున్నారు ఆయన్ని? అభిరామ్ని. ఈజ్ వైఫ్ ఫోర్స్డ్, బలవంతం చేసి వెళ్ళి అడిగిందట. సో అభిరామ్ వెంట్ బ్యాక్ టు ద సీ అగైన్ అండ్ కాల్డ్ అండ్ ఫిష్ అగైన్ అండ్ కాల్డ్ ద ఫిష్ అండ్ సెడ్. మళ్ళీ చేపను పిలిచి చెప్పాడట, ఓ ఫిష్ ప్లీజ్ గ్రాంట్ మీ అనదర్ విష్. అనదర్, ANOTHER. అనదర్ అంటే మరొక, ఇంకొక, ఏదైనా మనం వాడుకోవచ్చు. మరొక లేదా ఇంకొక. మరొక, కీప్ సైలెన్స్. మరొక కోరిక కోసం నేను వచ్చాను అని చెప్పాడట. దేర్ వర్ బిగ్ వేవ్స్ ఇన్ ద సీ. దేర్ వర్ బిగ్ వేవ్స్. వేవ్స్ అంటే కెరటాలు. తెలుసు కదా, మీరు ఎప్పుడైనా చూసారా కెరటాలని? చూడలేదా? సముద్రం దగ్గర ఉంటే కెరటాలు ఉంటాయి. దేర్ వర్ బిగ్ వేవ్స్ ఇన్ ద సీ. ద ఫిష్ కేమ్ అవుట్ అండ్ ఆస్క్డ్. చేప మరలా బయటకు వచ్చి అడిగిందట, వాట్ ఈజ్ యువర్ విష్? వాట్ ఈజ్ యువర్ విష్? విష్ మీన్స్ ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాం. విష్ అంటే విష్ చేయడమా? కోరిక. వింటున్నారా అసలు? వింటే అలాగని చెప్తారు. విష్ అంటే కోరిక. ఏమని అడిగాడట? మై వైఫ్ వాంట్స్ ఎ ప్యాలెస్ నౌ. మై వైఫ్ వాంట్స్ ఎ ప్యాలెస్ నౌ. ఇప్పుడు మా ఆవిడకి ఒక పెద్ద భవంతి కావాలట, ప్యాలెస్ కావాలట అని చెప్పాడు. ఓకే, యు గో బ్యాక్. ఓకే, నువ్వు వెనక్కి వెళ్ళు. యువర్ విష్ ఈజ్ గ్రాంటెడ్. నువ్వు అడిగిన కోరికని నేను తీరుస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పింది. అభిరామ్ వెంట్ బ్యాక్ హోమ్. యథావిధిగా అభిరామ్ మరలా వాడు తన ఇంటికి చేరాడు. హీ సా ఎ బ్యూటిఫుల్ ప్యాలెస్. హీ సా ఎ బ్యూటిఫుల్ ప్యాలెస్. ఇంతకుముందు ఏముండేది? మొదట్లో వాడికి ఉండేది ఒక హట్. ఆ హట్ తర్వాత వచ్చింది ఒక బిగ్ బంగ్లా. ఆ నెక్స్ట్ దాని ప్లేస్లో ఇప్పుడు వచ్చింది ఒక ప్యాలెస్. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్యాలెస్ థాట్ అభిరామ్. అబ్బా ఎంత బాగుందో ఈ ప్యాలెస్, ఇంద్రభవనంలా ఉంది అని అనుకున్నాడట. ఎవరు అనుకున్నారు? హూ థాట్ దట్? అభిరామ్. రైట్. ఇన్ ద ప్యాలెస్ హిజ్ వైఫ్ sat on a thorn of gold and diamonds. She wore a crown. In the palace, his wife sat on a thorn of gold and diamonds. వెళ్ళేసరికి ఇన్ ద ప్యాలెస్, ఆ భవనంలోకి వెళ్ళేసరికి హిజ్ వైఫ్ సాట్. సిట్ అంటే సిట్ కూర్చోవడం. సాట్ అంటే కూర్చోవడం జరిగిపోయింది అనమాట. కూర్చొనుట, కూర్చున్నాడు, కూర్చుంటాడు, మనకు టెన్సెస్లో వస్తాయి అవి. ఆల్రెడీ హిజ్ వైఫ్ సాట్ అనే థార్న్, THRONE. థార్న్ అంటే ఒక సింహాసనం లాంటిది అనమాట, ఒక కుర్చీ. సింహాసనం మనం ఫంక్షన్స్ వాటిలో సింహాసనం కుర్చీలు ఉంటాయి చూసారా, అలాంటి కుర్చీలో కూర్చుందట. ఆఫ్ గోల్డ్ అండ్ డైమండ్స్. దేంతో తయారు చేశారు దాన్ని, ఆ సింహాసనాన్ని? గోల్డ్ అండ్ డైమండ్స్. డైమండ్ అంటే వజ్రాలు. గోల్డ్ కంటే ఖరీదైంది వజ్రం. వజ్రం కంటే ఖరీదైన ఉంది రత్నం కాదురా, ప్లాటినం. మనం వజ్రాల కంటే కూడా ఖరీదైన ఉన్నాయి అవి, అది ప్లాటినం. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత షీ వోర్ ఎ క్రౌన్. వోర్ అంటే ధరించడం. ఎ క్రౌన్. క్రౌన్ అంటే
రాజులు ఏం పెట్టుకుంటారు? రాజులు ఏం పెట్టుకుంటారు తల మీద? కిరీటం. అలాగే ఓర్ అంటే తల మీద పెట్టుకుని, తలని ధరించుకొని ఉండేదట, తల మీద పెట్టుకుందట ఒక కిరీటాన్ని, ఒక కిరీటాన్ని తల మీద పెట్టుకొని ఉందట. ఆర్ యూ హ్యాపీ నౌ? ఆర్ యూ హ్యాపీ నౌ? ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉందా? ఆస్క్డ్ అభిరామ్. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని మళ్ళీ వాళ్ళ ఆవిడ్ని అభిరాము అడిగాడట. ఎందుకంటే ఈమెకి ఎక్కువ ఎక్కువ కోరికలు కోరుతుంది కదా, ఇప్పుడైనా నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడిగాడట. అడిగితే సెడ్ చెప్పుడా, వీ షల్ సీ, వీ షల్ సీ, చూద్దాం చూద్దాం. సెడ్ హిజ్ వైఫ్. సంతోషంగా ఉన్నానని మాత్రం చెప్పలేదు, చూద్దాంలే అని చెప్పిందట. ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్. ఫ్యూ అంటే అర్థం ఏంటి? కొద్దిగా. నేను అడిగింది ఫ్యూ. ఏ ఫ్యూ డేస్. ఏ ఫ్యూ డేస్ అంటే కొద్ది రోజుల. ఏ ఫ్యూ డేస్ అంటే కొద్ది రోజులు. ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్, కొద్ది రోజుల తర్వాత అభిరామ్స్ వైఫ్ కాల్డ్ హిమ్. కొద్ది రోజులు పోయాక మళ్ళీ పిలిచింది. దిస్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ మీ. దిస్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ మీ. ఇది నాకు చాలదు. అంటే ఏం చాలదు? పెద్ద ప్యాలెస్ చాలదు, వజ్రాలు బంగారంతో చేసిన సింహాసనం చాలదు, తల మీద పెట్టుకున్న కిరీటం కూడా నాకు చాలటం లేదు. దిస్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ మీ. నౌ ఐ వాంట్ టు బి ఏ రూలర్ ఆఫ్ ద సీ. నౌ ఐ వాంట్ టు బి ద రూలర్ ఆఫ్ ద సీ. రూలర్, RULER. రూలర్ అంటే పరిపాలించేవాడు. దేన్ని పరిపాలించాలనుకుంటుందట? సీ. నేను సముద్రానికి అంతటికీ పరిపాలించేదానిలాగా, అంటే సముద్రానికి రాణిగా ఉండాలి అని చెప్పిందట. సెడ్ హిజ్ వైఫ్ ప్రౌడ్లీ. ప్రౌడ్. ప్రౌడ్ అంటే అర్థం ఏంటి? ప్రౌడ్ ఎవరికైనా తెలుసా? ప్రౌడ్. ప్రౌడ్ అంటే గర్వం. ప్రౌడ్ అంటే గర్వం. మనకి ఎవరికైనా గర్వం వచ్చిందంటే మనం ఆ రోజు నుంచి మన స్థాయిని కోల్పోతూ ఉంటాం. ఎవ్వరూ కూడా ఎప్పుడూ గర్వపడి విర్రవేగడం మహాపాపము. అది మనకే నష్టము. అర్థమవుతుందా? నాకు నేను గొప్పోడిని, నేను బాగా చదువుతాను అని గర్వం ఎప్పుడైతే మన మనసుకు వచ్చిందో ఆ రోజు నుంచి మన పతనం ప్రారంభమవుతుంది. కాబట్టి ఎవ్వరూ ఏది ఎలా ఉన్నా దాన్ని స్వీకరించడం నేర్చుకోండి, గర్వం మాత్రం పడకండి. తర్వాత I want to be the ruler of the sea, said his wife proudly. What are you asking for? What are you asking for? నువ్వేమడుగుతున్నావు? ఇట్ ఈస్ నాట్ రైట్. ఇది కరెక్ట్ కాదు. నువ్వు అడుగుతున్నది తప్పు. సముద్రానికి రాణిగా కావాలనుకోవడం తప్పు. సెడ్ అభిరామ్. అభిరామ్ చెప్పాడట. చెప్తే బట్ హిజ్ వైఫ్ డిడెంట్ లిజన్ అండ్ బికేమ్ యాంగ్రీ. బట్ హిజ్ వైఫ్ డిడెంట్ లిజన్. లిజన్ మీన్స్ వినడం. LISTEN. లిజన్ అంటే వినడం. డిడెంట్ లిజన్ అంటే డిడ్ నాట్ లిజన్ అంటే వినిపించుకోలేదు. వీడు చెప్పిన మాట ఇది తప్పు, నువ్వు మహారాణి అవ్వాలనుకోవడం తప్పు సముద్రానికి అని చెప్పిన ఈమె వినిపించుకోకుండా ఏం చెప్పిందట? ఎక్కడ ఉంది? యాంగ్రీ. గో టు ద ఫిష్ ఎట్ వన్స్. గో టు ద ఫిష్ ఎట్ వన్స్. ముందు నువ్వు చేప కోసం ఒకసారి వెళ్ళు. షీ షౌటెడ్. ఇంతకుముందు చెప్పేది ఇప్పుడేమో షౌటెడ్. షౌటెడ్ అంటే అరిచింది, అంటే ఎక్కువ కోపంతో చెప్పింది అని వెళ్ళ అని కసిరింది. అభిరామ్ వెంట్ బ్యాక్ టు ద సీ అండ్ కాల్డ్ ద ఫిష్ అగైన్. మళ్ళా అభిరామ్ వెనక్కి వెళ్ళి చేపను మళ్ళా పిలిచాడట. ఓ ఫిష్ ప్లీజ్ గ్రాంట్ మీ వన్ మోర్ విష్. ఓ ఫిష్, ఓ చేప, ప్లీజ్ గ్రాంట్ మీ వన్ మోర్ విష్. ఇంకొక కోరిక నాకు తీర్చవా అని అడిగాడట. వెన్ ద ఫిష్ కేమ్ దేర్ వాజ్ ఎ స్టార్మ్ ఇన్ ద
sea. When the fish came, ఎప్పుడైతే చేప బయటకు వచ్చిందో, there was a storm in the sea. The fish looked angry and serious. చేప చాలా అక్కడ వెదర్ ఏమీ బాగోలేదు. స్టార్మ్ అంటే ఒక పెద్ద కెరటం అన్నమాట. స్టార్మ్ అంటే ఒక పెద్ద కెరటం, పెద్ద విపరీతమైన గాలులతో వచ్చిందనమాట. అలా అనమాట, పెద్ద పెద్ద కెరటంలాగా వచ్చింది. అప్పుడు ఈ పాపం ఈ చేప ఎలా ఉందట, చాలా కోపం ఉందట. ద ఫిష్ లుక్డ్ యాంగ్రీ అండ్ సీరియస్. సీరియస్ అంటే కోపం, సీరియస్గా ఉండడం అంటే కోపం, కోపంగా ఉందట. వాట్ ఈజ్ ఇట్ నౌ, వాట్ ఈజ్ ఇట్ నౌ, ఏంటిది ఇప్పుడు అని అడిగిందట. మై వైఫ్ వాంట్స్ టు బి ద రూలర్ ఆఫ్ ద సీ సెడ్ అభిరామ్. మా ఆవిడికి షీ వాంట్స్ టు ద రూలర్ ఆఫ్ ద సీ, ఈ సముద్రానికి రాణి కావాలని ఉందట అని అడిగాడట. సెడ్ చెప్పాడట. ఎవరితో చెప్పాడు? ఫిష్తో, గోల్డెన్ ఫిష్తో చెప్పాడు అభిరామ్. ఇన్ ఎ లో వాయిస్, నెమ్మదిగా చిన్న గొంతులో చెప్పాడట. మా ఆవిడికి ఈ సముద్రానికి రాణి అవ్వాలని ఉందట అని చిన్న వాయిస్తో చెప్పాడట. నాట్ ఎ వర్డ్ స్పోక్ ద గోల్డెన్ ఫిష్ ఇన్ ఆన్సర్. నాట్ ఎ వర్డ్ స్పోక్ ద గోల్డెన్ ఫిష్ ఇన్ ఆన్సర్. వర్డ్ అంటే మాట, ఆన్సర్ అంటే సమాధానం. ఒక్క మాట కూడా సమాధానంగా చెప్పలేదు. ఇట్ జస్ట్ షోడ్ ఇట్స్ టెయిల్. ఇట్ జస్ట్ షోడ్ ఇట్స్ టెయిల్. టెయిల్ మీన్స్ టెయిల్, తోక. ఏ మాట్లాడకుండా తోక చూపించిందట, తోక చూపించిందట. అండ్ డిసపియర్డ్. ఎపియర్ అంటే కనబడడం, డిసపియర్ అంటే కనబడకపోవడం. ఎపియర్ APPEAR. ఎపియర్ అంటే కనబడడం. దీనికి ఆపోజిట్ వర్డ్ డిస్ఎపియర్, కనబడకుండా పోయింది. డిస్ఎపియర్డ్ ఇన్ టు ద డెప్త్స్ ఆఫ్ ద సీ. డెప్త్ అంటే లోతు, లోతు కింద కనకూడదు. డెప్త్ అంటే లోతుకి, సముద్రపు లోతుకి వెళ్ళిపోయిందట. నోయింగ్ దట్ ద లాస్ట్ విష్ వుడ్ మేక్ ద ఫిష్ ఏ స్లేవ్ టు ద వైఫ్స్ డిజైర్స్. నోయింగ్ దట్ ద లాస్ట్ విష్, నోయింగ్ అంటే తెలుసుకోవడం. ఆ చివరి కోరికని ఏమడిగింది? చివరి కోరిక పూర్తిగా సముద్రానికి అంతటికి రానంటే సముద్రంలో ఉండే జలచరాలు, చేపలు, తాబేళ్ళు, మొసళ్ళు అన్నిటికీ కూడా రాణి ఏమైపోద్ది కదా. ఈ సంగతి ఈ చేప గ్రహించి మేక్ ద ఫిష్ ఎ స్లేవ్ టు ద వైఫ్స్ డిజైర్స్. మనం అందరం దీనికి, ఈ కోరికలకి అన్ని బానిసలు అయిపోతామని చెప్పి ద గోల్డెన్ ఫిష్ క్యూర్డ్ హెర్ గ్రీడ్ బై రిటర్నింగ్ హెర్ లిటిల్ హట్. ఏం చేసింది? అమ్మో ఈవిడికి ఎంత ఆశ పనికిరాదు, గ్రీడ్ అంటే దురాశ, పనికిరాదు అని ఏం చేసింది? రిటర్నింగ్, తిరిగి హెర్ లిటిల్ హట్, ఆమెకు పూర్వం ఉండేది కదా పూరి గుడిసె, ఆ పూరి గుడిసె తిరిగి వచ్చినట్టు చేసేసింది. అభిరామ్ వెంట్ బ్యాక్ హోమ్. అభిరామ్ మళ్ళా ఇంటికి వెళ్ళాడు. ఇన్ ప్లేస్ ఆఫ్ ద ప్యాలెస్, ఇన్ ప్లేస్ ఆఫ్ ద ప్యాలెస్, ప్యాలెస్ స్థానంలో హి సా హిజ్ లిటిల్ హట్. ఇప్పుడు ఏం కనపడుతుంది దానికి? అక్కడ ఆయన ఇంతకుముందు ఉన్న చిన్న పాక మాత్రమే కనపడుతుందట. హిజ్ వైఫ్ హ్యాడ్ టు లివ్ ఇన్ దట్ హట్ వన్స్ అగైన్. ఏమ్మా మాటలో 10 సార్లు చెప్పాలంటే. హిజ్ వైఫ్ హ్యాడ్ టు లివ్ ఇన్ దట్ హట్ వన్స్ అగైన్. మరలా ఇప్పుడు వాళ్ళ ఆవిడ ఆ పూరి గుడిసెలోనే నివసించాల్సి వచ్చిందట. ఎందుకు? మనకు దీన్ని బట్టి ఏం తెలిసింది? ఆశ ఉండొచ్చు, కానీ ఎక్కువ ఆశపడిపోతే మొదటకే మోసం వచ్చి ఉన్నది కూడా పోయింది. కాబట్టి మనం అత్యాశకు పోకుండా ఉన్నదాంతో సంతృప్తిగా ఉండాలి. థ్యాంక్ యూ.